వారి ప్రయాణాలలో కృష్ణుడు, అర్జునుడు మరియు బలరాముడు ఒక రహస్య విలుకాడి గురించి గుసగుసలు విన్నారు. అతను రేకులను విరక్కుండా గాలిలో ఒక కమలాన్ని చీల్చగలడు. ఆసక్తిగా వారు తమను తాము మారువేషంలో ఉంచుకుని ఈ అద్భుతాన్ని చూడటానికి వెళ్లారు. ముసుగు వేసుకున్న వ్యక్తి ఉత్కంఠభరితమైన విలువిద్య విన్యాసాలు చేయటంతో జనం ఊపిరి బిగబట్టారు. అతనిని పరీక్షించడానికి ఆతృతగా ఉన్న అర్జునుడు ఆ వ్యక్తిని నైపుణ్యాల ద్వంద్వయుద్ధానికి సవాలు చేశాడు. వారు తీవ్రంగా పోటీపడ్డారు. బాణాలు అసాధ్యమైన ఖచ్చితత్వంతో గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ట్విస్టేమిటంటే ముసుగు తొలగినప్పుడు ఆ విలుకాడు కృష్ణుడు మరియు బలరాముని సొంత సోదరి సుభద్ర అని తేలింది. అర్జునుడు షాకయ్యాడు మరియు మోహితుడయ్యాడు. కృష్ణుడు ఒక నవ్వుతో గుసగుసలాడాడు. సోదరా, నీ భవిష్యత్తు యుద్ధభూమిలో కాదు, ఇక్కడ నీకోసం ఎదురుచూస్తోంది. సుభద్ర సిగ్గుపడుతూ నవ్వింది. ఆ రోజు బాణాల మరియు నవ్వుల మధ్య ప్రేమ చిగురించింది. కొన్నిసార్లు భీకరమైన యుద్ధాలు పోరాడబడతాయి మరియు గుండె ద్వారా గెలుపొందుతాయి.